వెల్కమ్ టు కేకా వ్లాగ్స్. మేము మా చిన్నోని పుట్టెంటికలు తీద్దామని యమలాడ రాజన్న గుడికి వెళ్ళినాం. తెలంగాణలో బాగా పాపులర్ అయిన గుడి యమలాడ రాజన్న. వాడుకలో యమలాడ రాజన్న అని అంటూ ఉంటారు, కానీ నార్మల్గా వేములవాడ రాజన్న రాజరాజేశ్వరుడి గుడి. అయితే తెలంగాణలో ముఖ్యంగా దేవుళ్ళను అన్న అన్న అని ప్రొనౌన్స్ చేయడం బాగా పాపులర్. కొండగట్టు అంజన్న, యమలాడ రాజన్న ఇట్లా వినపడుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే సైంటిఫిక్గా చూసినా కూడా ఎనర్జీ ఫ్లో అనేది మెదడులో ఎక్కువగా జరగడానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చెట్టు కొమ్మను నరికినప్పుడు ఆ ఏరియాలో దాని ఎదుగుదల అనేది మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మంచి కొమ్మలు రావడం, మళ్ళీ ఆకులు చిగురించడం లాంటివి. ఈ గుండు అనేది పుట్టు వెంట్రుకలు ఫస్ట్ బర్త్కు సంబంధించి తల్లి రక్తంతో ముడిపడి ఉన్నటువంటి ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక సర్టెన్ టైంలో తీసినప్పుడు ఈ ఎనర్జీ ఫ్లో అనేది కోల్పోయిన ప్రాంతంకు ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ అప్వర్డ్ డైరెక్షన్లో తల మీది కాబట్టి న్యూరాన్స్కి రిలేటెడ్గా మెదడు ఎదుగుదల అనేది బాగా జరుగుతుందని సైంటిఫిక్గా నమ్ముతూ ఉంటారు. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ట్రెడిషన్స్లో 3.5 నెలల లోపే తీయిస్తూ ఉంటారు. చాలా వరకు అయితే సంవత్సరం లోపే తీయిస్తూ ఉంటారు. కొన్ని ఏరియాలలో 18 నెలల లోపు కూడా తీస్తూ ఉంటారు. గుండు గీయించిన తర్వాత స్నానం చేసి దర్శనం కోసం వెళ్ళాం. యాక్చువల్గా రాజన్న గుడిలో దర్శనాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణ అనేది చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు 2027 వరకు కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది. దాదాపు 150 కోట్ల వరకు వెచ్చించి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి పీరియడ్లో మనకు యాదగిరి నరసింహస్వామి గుడిని ఎట్లా డెవలప్ చేస్తున్నారో ఈయన పీరియడ్లో ఇట్లా వేములవాడ రాజన్న గుడి డెవలప్మెంట్ అనేది మనకు కనబడుతూ ఉన్నది. అలాగే ఈ గుడి స్థల పురాణాన్ని చూస్తే దీని మూలాలు అనేవి మనకు మహాభారతంలో కనబడుతూ ఉంటాయి. అర్జునుని ముని మనవడు నరేంద్రుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఒక మునిని సంహరిస్తాడు, చంపేస్తాడు. బ్రహ్మహత్య మహాపాతకం అతనికి చుట్టుకుంటుంది. దానివల్ల కుష్టి వ్యాధిగ్రస్తుడవుతాడట. అయితే ఈ కుష్టి వ్యాధిని తగ్గించుకుందామని ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గుండాలలో మునిగినా అతనికి తగ్గదు. చివరికి ఈ సౌత్ సైడ్ వచ్చేసి ఈ వేములవాడ ప్రాంతంలో ఒక గుండంలో మునిగినప్పుడు, ధర్మగుండం దాని పేరు, ఆ ధర్మగుండంలో మునిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి శివలింగం ఒకటి ఒంటికి తగులుతుంది. దాన్ని బయటికి తీసి అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేసి ఆలయాన్ని కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఆ వ్యాధి నుంచి అతను కోలుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ ధర్మగుండం కూడా బాగా పాపులర్ అయిపోయింది. అలానే మనం చూసినట్టయితే తర్వాతి కాలంలో చాళుక్యుల పీరియడ్ వచ్చేసింది. ఆ టైంలో రాజాదిత్య అనే రాజు ఈ గుడిని బాగా డెవలప్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే రాజరాజేశ్వరుడిగా ఈ గుడి ప్రాచుర్యం పొందింది. కోడెమొక్కలు అనేవి కూడా వేములవాడలో బాగా పాపులర్. పూర్వం చుట్టూ అడవి ప్రాంతం ఉండేది. ఈ వ్యవసాయానికి కోడెలు అనేవి ఎక్కువగా దున్నడానికి యూజ్ అయ్యేవి. వీటిని మేపడానికి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళినప్పుడు పులుల భయం ఎక్కువగా ఉండి చాలా వరకు సంతతి నష్టపోయేది. అందుకుగాను రైతులు ఏం చేసేది అని అంటే వాళ్ళ ట్రూప్లో ఎక్కువగా కోడెలే ఉండేవి. గుంపులు గుంపులుగా 10 100లలో ఉండేవి. మా కోడెల్ని కాపాడు రాజన్న, నీకు ఒక కోడెను బహుమతిగా కడతామని మొక్కులు సమర్పించడం స్టార్ట్ చేసిళ్ళు. తర్వాత ఇది సంతతి రిలేటెడ్గా మారిపోయి సంతాన ప్రాప్తి కోసం కట్టడం మొదలుపెట్టారు. లక్షలు వెచ్చించి అందరూ కొత్త కోడల్ని కట్టలేరు కాబట్టి టోకెన్ సిస్టమ్ పెట్టి 100 200లకు మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళ కోసం అందుబాటులోకి తెచ్చేళ్ళు. మా మొక్కులన్నీ అప్పజెప్పేసి మేము బయటికి వచ్చేసినాం. మా కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ళంతా కూడా ఈ బద్దిపోచమ్మలో కలుసాక పోసి మొక్కులు సమర్పించుకోవడానికి వెళ్ళిపోయాళ్ళు. మా ఫాదర్ కొంచెం అనీజీగా అనిపించి మేము అక్కడే ఆగిపోయినాం. మొక్కులు తొందరగానే అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి సరౌండింగ్ ఏరియాలో తిరుగుతా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. అది మా పార్కింగ్ స్టార్టింగ్లో వెహికల్ ఎక్కడైతే పెట్టామో ఆ వెహికల్ పార్కింగ్ జోన్కి వెళ్తూ ఉన్నాం. అయితే ఈ గుడి ప్రాంతంలో మేము ఎంత తిరిగినా కూడా సరౌండింగ్ ఏరియాలో నాకు గుడి అంతర్భాగంలో ఏం జరుగుతుంది అనేది బయటికి కనబడట్లేదు. మొత్తం షెడ్ వేసేసిళ్ళు, చుట్టూ రేకులు కప్పేసిళ్ళు. గుడి సరౌండింగ్ అంతా కూడా, మెయిన్ గుడి రాజన్న గుడి సరౌండింగ్ అంతా కూడా ఆ లోపలి ఏం జరుగుతుంది అనేది మనకు కనబడకుండా ఉంది. ఒక చిన్న రంధ్రం కూడా లేదు, బెజ్జం కూడా లేదు. ఎందుకంటే చిన్న కాంట్రవర్సీలు కూడా నడుస్తున్నాయి కదా. ఈ దర్గాకు రిలేటెడ్గా కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. దర్గా హటావో అనేది కూడా బాగా పాపులర్ అయిపోతూ ఉన్నది. ఈ దర్గాలు అనేవి గుడి అందుబాటులో ఇప్పుడు జోగులాంబ గద్వాల గుడిలో కూడా మనకు దర్గా కనబడుతూ ఉంటుంది. ఈ నైజాం రూలింగ్లో ఉన్నప్పుడు ఇట్లా కొంచెం తెలంగాణ కల్చర్ అనేది దీంట్లో మిళితం అయిపోయింది. చాలా కాంట్రవర్సీలు అయితే దాని మీద నడుస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. వేములవాడ నుంచి మేము మొక్కులు అప్పజెప్పేసుకున్న తర్వాత కొండగట్టుకు వచ్చేసినాం.
కొండగట్టుకు కూడా స్థల పురాణం ఒకసారి పరిశీలించినట్టయితే రామాయణ కాలంతో లింక్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. హనుమంతుడు సంజీవని తీసుకొని వెళ్ళేటప్పుడు అందులో నుంచి కొంత ముక్కగా విడిపోయి ఈ క్రింద భాగంలో పడింది. అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దాదాపు 500 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అని ఆవులు మేపుకునే వ్యక్తి తన ఆవుల్ని మేపుతూ ఉంటే ఒక ఆవు విడిపోయి మంద నుంచి వెతుకుతూ ఉంటే దొరకదు. దాన్ని వెతుకుతూ అలసిపోయి ఈ ప్రాంతంలో పడుకున్నప్పుడు అతనికి ఆంజనేయ స్వామి కలలో వచ్చి చెప్తాడట, నీ ఆవు జాడ ఇక్కడుంది, ఇక్కడికి వెళ్ళు, ఆవు దొరుకుద్ది. అలాగే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో కోరంద పొదలల్లో వెలిసిన, నన్ను కూడా బయటికి తీయని చెప్పాడట. ఆంజనేయ స్వామి చెప్పిన జాడల్ని ఎత్తుక్కుంటా ఆవు కోసం చూస్తూ ఉంటే అతనికి ఆవు దొరుకుద్ది. తర్వాత ఆయన కోరంద పొదల కోసం స్వామి చెప్పిన ప్లేస్లో ఎతుకుతూ ఉంటే కోరంద పొదలల్లో నిజంగానే స్వామి ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఆయన స్తోమతకు తగ్గట్టుగా ఒక చిన్న గుడిని నిర్మిస్తాడు. కాలక్రమేణా సంవత్సరాలు గడిచే కొద్దీ దీని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణారావు దేశ్ముఖ్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి గుడిని కట్టడం జరిగింది. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అని అంటే స్వామి ద్విముఖంగా వెలిసిండు. అంటే 2 ముఖాలు ఉంటాయి. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి ముఖం, రెండోది ఆంజనేయ స్వామి ముఖం. అట్లనే భుజాల మీద శంకు చక్రాలు కూడా ఉంటాయి. ఛాతి మీద సీతారాముల రూపాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ గుడి వెనక భాగంలోనే మనకు ఇంకొక ఆలయం ఉన్నది, బేతాళ స్వామి ఆలయం. మనం అక్కడ వేములవాడలో చూసినట్టు బద్దిపోచమ్మ దగ్గర కళ్ళు శాఖ పోసి కోళ్ళని ఎట్లా పోస్తూ ఉంటారు, ఇక్కడ కూడా బేతాళ స్వామి టెంపుల్లో శాఖ పోసిన తర్వాత జంతు బలులు చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో కూడా సెలబ్రిటీస్ వచ్చిపోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రావడంతో ఆంధ్రాలో కూడా ఈ టెంపుల్ బాగా పాపులర్ అయింది. నమో భగవతే హనుమతే నమః. ఇవన్నీ కూడా మా లైఫ్లో రిజిస్టర్ అయ్యే వన్ టైం మెమరీస్. రేపు వీడు పెద్దోడైనాక ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడని అనుకుంటాను. వానికి వాడు వీడియోలో చూసుకొని ఒక్కసారి చిన్న స్మైల్ ఇచ్చిన చాలు, పక్కన చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే హనుమతే. ఇది మేము ప్లాన్ చేసుకున్న 1 డే ట్రిప్ టు వేములవాడ అండ్ కొండగట్టు. వెహికల్ బుక్ చేసుకుని వచ్చేసినాం. నార్మల్గా వెహికల్ కూడా ఏం ట్రబుల్ ఇవ్వలేదు. డ్రైవర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు. నెక్స్ట్ ఒక మంచి వీడియోతోటి, ఒక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.